ప్రైజ్ ద లార్డ్. కాంతి టీవీ ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. సిలువను గూర్చిన వార్త అను మా ఆధ్యాత్మిక కార్యక్రమంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ వర్తమానాల ద్వారా మీరెంతగానో బలపడుచున్నారని నమ్ముచున్నాం. ఇప్పుడు మా తండ్రి గారైన పాస్టర్ ఏ దీవెనరాజు గారు దైవవర్తమానం అందించెదరు. ముందుగా మహోన్నతుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభాభివందనములు. సిలువను గుర్చిన వార్త అనే ఈ ఆధ్యాత్మిక ఈ కార్యక్రమానికి నేను ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానం చేస్తూ ఉన్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన జననం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన రెండవ రాకడ, ఈ 4 మన పూర్తిగా మనం తెలుసుకోవడమే సువార్త. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జననం కొరకు మన 12వ నెలలో క్రైస్తవ సమాజం అంతా, సర్వలోక ప్రపంచం అంతా కూడా ఆయన జననమును జ్ఞాపకం చేసుకున్నాము. మార్చి నెల 1వ తారీఖు, ఏప్రిల్ నెల 16వ తారీఖు వరకు క్రైస్తవ సమాజం, బైబిల్ పండితులు ప్రభు తన శరీరధారిగా ఉన్న దినములలో ఆయన పరిచర్య చేసిన దినముల యొక్క ఇదో చివరి దినాలలో ఒక 40 దినములు ప్రభు తన పరిచర్యలో జరిగిన కొన్ని సన్నివేశనాలను బట్టి వీటిని ప్రభు శ్రమ పొందిన దినాలు అని భావిస్తూ ఉంటారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఈ విషయం అంత స్పష్టంగా మనకు తెలియకపోయినా బైబిల్ పండితులు వారి కొన్ని ఆలోచనలను బట్టి, కొన్ని యొక్క తలంపులను బట్టి వారి మాటలు చరిత్ర పుటల్లో రాశారు. కావున మన ప్రభు యొక్క మరణము కొరకు, ఆయన పునరుద్ధానము కొరకు మనం ఒక 47 దినాలు ప్రతిరోజు ఇదే సమయంలో ఇదే ఛానల్లో ఈ పరిశుద్ధ దేవుని యొక్క వాక్యం, యేసు సిలువ మరణము కొరకు, ఆయన పునరుద్ధానము కొరకు వాక్యమును ధ్యానం చేసే ఈ మంచి అవకాశమును మన ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ గొప్ప అవకాశమును బట్టి దేవుని నామమునకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని వీక్షించుటకు మిమ్మల్ని అందరినీ నేను ప్రేమపూర్వకముగా ఈ 47 దినాలు కూడా ఇదే ఛానల్లో ఇదే సమయంలో మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. ఇట్టి కార్యక్రమం చేయుటకు నేను యోగ్యుడిని కాను, కానీ ప్రభువు నాకు అనుగ్రహించిన ఆయన కృపను బట్టి ఆయన మరణమును, ఆయన పునరుద్ధానమును ఇలా ధ్యానము చేయుటకు ప్రభు నాకు అనుగ్రహించిన ఈ కృపకు నేను అపాత్రుడనైనను. ఈ 47 దినములు మీ ముందు నిలవబడి ప్రభు యొక్క సిలువను, అలాగే సిలువ మరణమును, ఆయన పునరుద్ధానమును ధ్యానము చేయదము. ఈ కార్యక్రమాన్ని అందించుటకు ప్రత్యేకంగా మన క్రాంతి టీవీ యొక్క యాజమాన్యం వారికి నా ప్రభు పక్షమున, అలాగే మనందరి తరపున కూడా నేను వారికి వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ ప్రత్యేకమైన కార్యక్రమం మన ఆధ్యాత్మిక జీవితములకును, అలాగే మన కుటుంబ జీవితమునకును, మన సామాజిక జీవితమునకును ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందనే విషయం నాకు తెలుసు. ఈ లోకములో ఎవరు సిలువ వైపు చూస్తారో వారు దీవించబడ్డారు, వారి జీవితాలు మార్పు చెందాయి. కొలసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనములో దేవుని యొక్క మర్మమైన యేసు క్రీస్తుని గురించి మనం తెలుసుకోవాలని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని గుర్చిన మర్మం యేసు క్రీస్తు ప్రభువారే. అట్టి యేసు క్రీస్తు ప్రభును సంపూర్ణంగా మనం తెలుసుకోవాలి. యేసు క్రీస్తు ప్రభువును గుర్చిన ఈ మర్మం ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనములో ఉంది. మన ప్రభువును గుర్చిన ఈ మర్మం మన యొక్క సహోదరుడు దేవుని యొక్క ద్రాక్ష తోటలో ఇదో పనికి పిలువబడిన వాడైనా అపోస్తలుడైన పౌలు ద్వారా ఈ గొప్ప సత్యాన్ని సంఘానికి దేవుడు తెలియజేశారు. ఈ గొప్ప సత్యములను ఈ 47 దినములు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మన ప్రభు తన చివరి రాత్రి ఆయన 11 మంది శిష్యుల కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఆయన ప్రార్థనలో
యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 3వ వచనములో అద్వితీయుడైన సత్య దేవుడైన మిమ్మును మీరు పంపిన యేసు క్రీస్తును ఇదిగో తెలుసుకునుటయే అదే నిత్య జీవము అన్నారు. నిజమే కదా. ఈ లోకంలో సత్య దేవుడైన మన పరలోకపు తండ్రిని, అలాగే తాను పంపిన యేసు క్రీస్తు ప్రభువుని మనం సంపూర్ణంగా తెలుసుకోవాలన్నదే మన ప్రభు యొక్క ఆశ ఉన్నది. ఇది తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనములో ఉంది. ఈ లోకంలో మనుషులందరూ కూడా మనుషుల రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము తెలుసుకోవాలన్నది మన ప్రభు యొక్క హృదయంలో ఉన్న ఒక ఆశ అయి ఉండగా, ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, దేవుని మర్మమై ఉన్నాం యేసు క్రీస్తు ప్రభువును గురించి. ఆయన జననం కోసం మనకు తెలుసు. ఆయన బెత్లెహేములో ఆయన జన్మించారని, ఆయన పశువుల పాకలో ఆయన పరుండు పెట్టారని. క్రిస్మస్ సందర్భంగా ఎన్నో కార్యక్రమాల్లో మనం పాల్గొన్నాం. ఆయన 30 సంవత్సరములు ఆయన తండ్రి ఇంటి దగ్గరనే ఉండి మన ప్రభు 30వ సంవత్సరమున ఆయన యోర్దాను నదిలో బాప్తిసం ఇస్తున్న యోహాను దగ్గరికి వచ్చారు. ఆయన యోహాన్ అంటున్నాడు, ఈ లోకంలో ఇలా చేయి చూపిస్తూ అంటున్నాడు, ఈ లోకమునకు ఒక రక్షకుని పరిచయం చేస్తున్నాడు. యోహాన్ అంటున్నాడు ఈ లోకంతో, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పి ఈ లోకమునకు మన ప్రభువుని దాన్ని మొట్టమొదటిసారిగా పరిచయం చేశారు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఆయనే నేను ప్రకటిస్తూ ఉన్నా నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు. ఆయనే దేవుని మర్మమై ఉన్నాం యేసు క్రీస్తు ప్రభువారు. మన ప్రభువుని గురించి ఈ మర్మం పౌలుకి దేవుడు బయలుపరిచారు. ఈ గొప్ప సత్యాలు వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటుండగా మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంత ప్రయోజనకరంగా ఉంటుందంటే, ప్రభు అన్నారు లేఖనములో ఇది మనందరికి కూడా నిత్య జీవమందని చెప్పి లేఖనాలన్నిటిని మనం పరిశోధించమన్నారు. లేఖనము అన్న మాటకు అర్థం ఏంటంటే, ఈ లోకము ఒక మనుష్యుని ద్వారా పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తే రాయబడినదేమో లేఖనము. ఈ లేఖనాలను మనం పరిశోధించటం ద్వారా మానవ జీవితానికి, మన జీవితాలకి నిత్య జీవాన్ని కలిగిస్తుంది. కనుక ఈ 47 దినములు కూడా క్రమము తప్పకుండా ఇదే సమయంలో ఇదే ఛానల్లో సిలువను గురించి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము. గనక మన ప్రభు యొక్క సిలువ శక్తి మీరును మీ కుటుంబం అనుభవించినట్లుగా మీ జీవితాలలో గొప్ప మార్పును మీరు కలిగినట్లుగా ప్రభు ఆయన సిలువ ప్రత్యక్షతను ఆయన మనకు అనుగ్రహించబోతున్నారు. కనుక ఇదే సమయంలో ఇది మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును, అలాగే మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంతో పాటు మరొక నోట్బుక్ను, అలాగే మీరు పెన్నును కూడా సిద్ధపరచుకోండి. దేవుని యొక్క సేవకుని ముఖాంతరంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏం బోధించబోతూ ఉన్నారు, మనతో మాట్లాడబోతూ ఉన్నారు, ఆయన మిమ్మల్ని కలుసుకోబోతున్నారు, ఆయన మీతో మాట్లాడబోతున్నారు, ఆయన మీకు శ్రేయస్కరమైన ఇదిగో ఆయన సిద్ధపరిచిన ఆశీర్వాదాలు ఆయన మీకు ఇవ్వబోతున్నారు. కనుక ఈ 47 దినములు ఇది శ్రద్ధగా ప్రభు యొక్క వాక్యమును ఇది వినుటకు మీ శరీరమును, మీ ప్రాణమును, మీ సమయాన్ని సంసిద్ధం చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో కొరింథీ రాసిన పత్రిక మొదటి పత్రిక 18వ అధ్యాయంలో ఉంది. అంటున్నాడు పౌలు అంటున్నాడు, సిలువను గుర్చిన వార్త రక్షించబడుచున్న దేవుని ప్రజలకు దేవుని శక్తి అయి ఉన్నది అంటున్నాడు. ఎవరు రక్షించబడ్డారు వారికి దేవుని శక్తి. ఒకరు రక్షించబడలేని వారికి ఈ సిలువను గుర్చిన వార్త అది వెర్రితనం. ఒక నశించిపోతున్న వారికి ఈరోజు నేను ప్రకటిస్తూ ఉన్న ఈ యేసు యొక్క సిలువ వార్త మీకు వ్యర్థముగాను అది నాశనముగా ఉన్నట్టుగా ఉంది. కానీ ఈరోజు సిలువను గుర్చిన వార్త మీకు వెర్రితనంగా ఉంటే ఉండొచ్చేమో, కానీ మీ ఆధ్యాత్మిక జీవితంలో మీ ఆత్మ రక్షించబడాలనుకుంటే
మీ జీవితాల్లో శాంతి సమాధానం కావాలనుకుంటే, మీ జీవితాలు బాగుపడాలనుకుంటే, మీ కుటుంబాలు స్థిరపరచబడాలనుకుంటే ఆ వ్యక్తి తప్పనిసరిగా యేసయ్య సిలువ వైపు చూడవలసినదే. ఈ లోకములో వేరే గత్యంతరం లేదు. మీరు ఎన్ని మార్గముల గుండా మీరు వెళుతూ ఉన్నా మీకెక్కడా నిత్య జీవము దొరకదు. సిలువ వేయబడిన యేసు క్రీస్తు ప్రభు నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఈ యేసు మీ ఆత్మకు రక్షణ ఇస్తారు, మీకు క్షేమాన్ని ఇస్తారు, మీకు పరలోక రాజ్యం ఇస్తారు. ఇదిగో ఇట్టి సిలువ వార్తను గురించి నేను ధ్యానం చేస్తూ ఉంటుండగా మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనం నడిపించునుగాక. దేవుని మర్మమై ఉన్న మన ప్రభువైన యేసు క్రీస్తుని గుర్చిన ఈ మర్మం పరిశుద్ధాత్మ దేవుడు మనకుని అలా మన కుటుంబములకును ఆయన మనకు బోధించునుగాక. ప్రభు సిలువలో ఆయన మరణిస్తునేటప్పుడు, సిలువ అనగా ఇది ఒక నిలువ కర్ర, అలాగే ఒక అడ్డకర్ర అనే విషయం మనకు జ్ఞాపకం వస్తూ ఉంది. ఈ నిలువ కర్ర యొక్క సాదృశ్యం ఏంటి అంటే, ఈ భూమి మీద ఉన్న మానవుణ్ణి పరలోకమందున్న మన దేవునిని అంటే పరలోకపు తండ్రితో సమాధాన పరచుటకే నిలువ కర్రగా అది ఉంది. అలాగే సిలువలో ఉన్న ఈ అడ్డకర్ర యొక్క అర్థం ఏంటి అంటే, ఈ భూమి మీద జీవిస్తున్నంత కాలం మన తోటి మనుషునితో మనం సమాధానంగా మనం ఉండాలి. అంటే దేవునిని తర్వాత మానవుడిని కలిపేది ఈ సిలువ మాత్రమే. ఈ సిలువే మీకు శాంతిని దయచేస్తూ ఉంది. ఇది ఈ సిలువే మీ జీవితానికి ఎటువంటి ఒక గమ్యాన్ని చూపిస్తూ ఉంది. ఇది ఈ సిలువ వార్త అది మీకు వెర్రుతనము కాదు, అది మీకు దేవుని శక్తిగా ఇది మార్చబడబోతుంది. ఇది మీకు ఈ లోకములు మానవ జీవితానికి దేవుడు గీచిన ఇది చిత్రపటములో ముఖ్య బిందువు అండ్ కేంద్ర బిందువు యేసు క్రీస్తు ప్రభువారే. మానవులందరి జీవితాలలో ఏదైనా కేంద్ర బిందువు ఉందంటే అది యేసు క్రీస్తు ప్రభువారే. అయితే యేసు క్రీస్తు ప్రభువారి జీవితంలో కేంద్ర బిందువు ఏది అంటే మన ప్రభు సిలువ వేయబడిన ఆ గొప్ప సంఘటనే. ఆ సిలువ మరణమే ఈరోజు నన్ను నిలవబెట్టింది. ఆ సిలువ మరణమే ఈరోజు ఆయన గురించి మాట్లాడడానికి నాకు అవకాశం చిక్కింది. మన ప్రభు యొక్క సిలువే మనల్ని ఏం చేసింది అంటే, యేసయ్య సిలువ దగ్గరే మానవ జాతి యొక్క విమోచన అక్కడే ప్రారంభమైంది. యేసయ్య సిలువ దగ్గరే మానవులను ఎలా విమోచించాలో ఇదిగో దేవుడు రూపించిన ఈ ప్రణాళిక యొక్క జ్ఞానం అక్కడ ప్రదర్శించబడింది. అలాగే యేసయ్య సిలువ దగ్గరే మానవ జాతి యొక్క ఘోరమైన ఈ పాపాలు ఇదిగో దేవుని యొక్క హృదయంలో పేరుకుపోయిన ఆయన న్యాయమైన కోపం యేసయ్య సిలువ దగ్గరే చల్లార్చబడింది. అలాగే యేసయ్య సిలువ దగ్గర ఇదిగో తన కుమారుని సైతం మన కొరకు ఇదిగో త్యాగము చేసిన ఇదిగో దేవుని యొక్క ప్రేమ ఇది అక్కడ వెల్లడవుతుంది. గనుక యేసయ్య సిలువ దగ్గరే పాపాత్మను సైతం దేవుని శాంత స్వభావం ఇది యేసయ్య సిలువ దగ్గరే అది బయలుపరచబడింది. యేసయ్య సిలువ దగ్గరే ఈ లోకములో ఉన్న ఇదిగో మానవ జీవితం మీద పెత్తనం చేస్తున్న ఈ మరణం, అంధకారం, పాపమును ఈ లోకములో ఈ దురలవాట్లన్నిటిని మనం జయించుటకు ఇదిగో దేవుని యొక్క శక్తి యేసయ్య సిలువ దగ్గరే అది మనకు అనుగ్రహించబడింది. గనుకని మీరైనా లేకపోతే నేనైనా ఈ భూమి మీద ఏ మానవులైనా కూడా యేసయ్య సిలువ దగ్గరికే రావలసిన వారంగా మనం ఉన్నాము. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఉంది యేసు క్రీస్తు ప్రభువారి సిలువ మరణం ఒక్క క్రైస్తవులకు మాత్రము కాదు. అక్కడ వాక్యం చెప్తున్న సత్యం ఏంటి అంటే, ఇది ప్రతి వాని నిమిత్తం యేసు క్రీస్తు ప్రభువారి సిలువలో మరణించారు. ఈ లోకంలో ఇది పుట్టిన ఇది ప్రతి మనుషుని కొరకు కూడా యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మరణించారు. మీరు అంగీకరించినా మీరు అంగీకరించకపోయినా ఈ సందేశం మీ కొరకే. నేను ప్రకటిస్తూ ఉన్నా, నా యేసు మీ కొరకే ఆయన మరణించారు. అలాగే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన సిలువలో 3 మేకులతో ఇది మన ప్రభు అక్కడ బంధించబడిన వేళ ఈ సిలువలో నుండి
కొన్ని సందేశాలు వస్తూ ఉన్నాయి. ఆ సందేశాల్లో కొన్ని సందేశాలు మన పరిశుద్ధాత్మ దేవుడు అని మనతో మాట్లాడిద్దాం. మనం ప్రభు శిలువ మరణం గురించి వాక్యం చెప్తున్న సత్యం విందాం. మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి 26వ వచనం వరకు ఉంది. మన ప్రభు ఆఖరి రాత్రి ఆయన ఒక రొట్టెను తీసుకొని ప్రభు కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము, దీన్ని తీసుకోండి అన్నాడు. ప్రభు తీసుకొని చెబుతూ అంటున్నారు, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీన్ని చేయుడు అని చెప్పాను. హల్లెలూయా. ప్రభు యొక్క శరీరమును మనం భుజించడం, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడమే. ఆ కింద వచనములో ఉంది, ఆయన భోజనమైన పిమ్మట ఒక పాత్రను తీసుకొని, ఇది నా రక్తం వలనైనా, ఇది క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోండి అన్నారు ప్రభు. ప్రభు తన సువార్తల్లో ఎక్కడ కూడా ఆయన జననమును జ్ఞాపకము చేసుకోమని ఎక్కడ రాయబడలేదు. కానీ ప్రభు చెప్తూ ఉన్నారు, నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఒక మానవునికి యేసయ్య శిలువ మరణం చాలా ప్రాముఖ్యమైనది. అది యేసయ్య శిలువ మరణమే నీ ఆధ్యాత్మిక జీవితమునకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. గనుక యేసయ్య శిలువను, ఆయన మరణమును మన జ్ఞాపకం చేసుకునవలసిన వారంగా ఉన్నాం. క్రైస్తవులమైన మనం మన జీవితాల్లో క్రిస్టమస్కున్న ప్రాముఖ్యత ప్రభు యొక్క శిలువ మరణము కొరకు, ఆయన పునరుద్ధానం కొరకు ఎందుకో మనం ఇవ్వలేకపోతూ ఉన్నాం. క్రిస్టమస్లో ఉన్న సందడి, ఈ లెంటే డేస్లో ఎందుకో ప్రభు యొక్క శిలువను ధ్యానం చేద్దాం రండి అంటే దేవుని మందిరానికి వెళ్ళలేకపోతూ ఉన్నాం. శిలువ అమూల్యమైనది. శిలువ నిన్నును పరలోకపు తండ్రిని సమాధానపరిచింది. ఈ శిలువే నిన్నును నీ పొరుగువారిని సమాధానపరిచింది. ఈ శిలువ రక్తమే నీ పాపముల నుండి ఇదిగో మిమ్మల్ని పవిత్రం చేస్తూ ఉంది. ఈ శిలువ మరణమే కదా మన పరలోకానికి తీసుకుని వెళుతూ ఉంది. ఇట్టి శిలువ మరణాన్ని నిర్లక్ష్యం చేయొద్దని నేను ప్రభు పక్షమున నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఆయన పడిన శ్రమలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీ ఆధ్యాత్మిక జీవితంలో అత్యున్నతమైన స్థాయికి చేరాలనుకుంటే మన ప్రభు యొక్క శిలువ మరణమును మన ప్రతి దినం కూడా మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారంగా మనం ఉన్నాము. మనం క్రైస్తవులమైతే, క్రీస్తుని కలిగిన వారమైతే, క్రీస్తు సంబంధి అయితే, ప్రభు అన్నారు లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం 23వ వచనములో ఉంది, ఇది ఎవరైనా ప్రభువుని వెంబడింపగోరిన ఎడల వాడు ప్రతిరోజు ఇదిగో తన్ను తాను ఉపేక్షించుకొనొచ్చు, ఇదిగో తన శిలువను తనెత్తుకొని ప్రతిరోజు మన ప్రభువుని మనం వెంబడించవలసిన వారంగా మనం ఉన్నాం. ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరుడా, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకున్నారా? మిమ్మల్ని మీరు ఉపేక్షించుకునే ఒక అనుభవం మీలో ఉందా? మీ శిలువను మీరు ఎత్తుకునే అనుభవం మీకు తెలుసా? మీకు ఇటు అనుభవం మీకు తెలుసా? భక్తి అనుకుంటే పాటలతో సరిపోతుంది అనుకుంటున్నారు కొంతమంది. భక్తి అనుకుంటే మోకరించి మరి ప్రార్థన చేయడంతో సరిపోతుంది అనుకుంటున్నారు. అవి భక్తులు ఒక భాగమై ఉన్నది. అసలైన భక్తి మరి ఏంటి అంటే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని మీ శిలువను మీరు ఎత్తుకొని ప్రతిరోజు కూడా యేసయ్య మన కొరకు ఉంచిన ఆయన అడుగు జాడల్లో మనం కూడా అడుగులు వేసుకుంటూ ఈ లోకములో మన ప్రభు యొక్క మహిమార్థంగా మనం జీవించాలి. అదే క్రైస్తవ్యం. అదే ప్రభు అంటున్నారు, నన్ను జ్ఞాపకం చేసుకోండి, మీరు ప్రతిరోజు నన్ను మీరు వెంబడించండి. 3.5 సంవత్సరాల తన పరిచర్యలో ఏ ఊరు వెళ్ళినా, ఏ వ్యక్తితో మనం మాట్లాడినా ఒకటే మాట పలికేవారు, ప్రభు మీరు నన్ను వెంబడించండి అన్నారు ప్రభు. మీరు ధనవంతులైనా, పేదవారైనా, మీరు పెద్దింటి వారైనా, మీరు చిన్నింటి వారైనా,
మీరు విద్యావంతులైనా మీరు విద్యాహీనులైనా మీరు చేయవలసింది ఒకటే, ప్రతిరోజు మనల్ని మనం ఉపేక్షించుకొని మన సిలువను మనం ఎత్తుకొని మన ప్రభువుని మనం వెంబడించాలి. ఈరోజు ఇక్కడ నిలవబడ్డానికి గల కారణం ఏంటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించి అన్నారు. కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం నేను చదువుతూ ఉన్నాను. ప్రతి మనుష్యుడు యేసు క్రీస్తునందు సంపూర్ణులుగా చేసి ఒకరోజు పరలోకపు తండ్రి ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి దేవుని యొక్క వాక్యంలో నుండి మన బుద్ధి చెప్పచ్చు, ప్రతి మనుషునికి మేము బోధించచ్చు, ఆయన్ని ప్రకటిస్తూ ఉన్నాము. ఇది ఈ గొప్ప పని కొరకే ఈరోజు ఇక్కడ నేను నిలవబడ్డాను. ఈ 47 దినములు కూడా యేసయ్య సిలువ మరణాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మనల్ని మనం ఇది ఎలా ఉపేక్షించుకోవాలో, మన సిలువను మనం ఎలా ఎత్తుకోవాలో, అసలు మన సిలువ అంటే అసలు ఏంటో, ఈ సిలువను ఎలా ఎత్తుకోవాలో, సిలువను ఎత్తుకున్న తర్వాత మన వ్యక్తిగత జీవితాలు ప్రతిరోజు కూడా ఆయన ఎలాగ మనం ఆయన అడుగు జాడల్లో మనం వెంబడించాలన్న విషయాన్ని వాక్య వెలుగులో మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మీ ఆధ్యాత్మిక జీవితంలో మీకేమి కావాలో మన ప్రభువుని సంతోషపరిచి ఒక శ్రేష్టమైన జీవితాన్ని జీవించడానికి నేర్పించబోతూ ఉన్నాడు. మరొక మాట చదువుతున్నాను, వినండి. ఈ 47 దినములలో కొంతమంది యొక్క జీవితాల్లో ప్రభు యొక్క జననాన్ని ఒప్పుకుంటారు. ఆయన మరణం కొరకటి కొన్ని సందేహాలు ఉన్నాయి, కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి మీ జీవితంలో, కొన్ని నమ్మబుద్ధి కావడం లేదు, మీకు విశ్వసించడానికి వాటికి ఏది వాయిటో అది మీకు అర్థం కావడం లేదు. అదే అంటున్నాడు భక్తుడైన పౌలు. ఏంటంటే గలతీ రాసిన పత్రికలు అంటున్నాడు ఆయన 5వ అధ్యాయం 10వ వచనం 11వ వచనములు, యేసయ్య సిలువ మరణములో ఉన్నాం. ఇది మీ వ్యక్తిగత జీవితాల్లో ఉన్నాం. కొన్ని అభ్యంతరాలంట వాక్య వెలుగులో నుండి తొలగిపోతాయి. ఈ 47 దినములో మన ప్రభు సిలువను ధ్యానం చేస్తున్నాం కనుక మీకు ఎట్లాంటి అభ్యంతరాలున్నా ఇది ఈ వాక్య వెలుగులో నుండి, యేసయ్య సిలువలో నుండి వాటికి జవాబు దొరకబోతూ ఉంది. ఈ లోకములో ఒకవేళ మీరు దేనికోసమైనా అతిశయించాలనుకుంటే, ఒకవేళ మీకు ఒక పెద్ద బిల్డింగ్ ఉండొచ్చు, మీరుండే నివాసం బట్టి మీరు అతిశయించవచ్చు, లేదా ఒక మంచి ఉద్యోగం మీకు ఉండొచ్చు, లేకపోతే మీరు అన్ని విషయాలు సర్వ సమృద్ధి కలిగి ఉండొచ్చు, మీరు ఎన్ని విషయాలు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా, పౌలు భక్తుడు అంటాడు ఆయన కూడా చాలా గొప్ప విద్యావేత్త అంటాడు. ఆయన వ్యక్తిగత అనుభవములో నుండి గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనములో, మన ప్రభు యేసు క్రీస్తు యొక్క సిలువైంది తప్ప మరి దేని యందు నేను అతిశయించుట ఇది నాకు దూరమగునుగాక అంటున్నాడు. హల్లెలూయా. ఇది ఈ వాక్యం మీ వ్యక్తిగత జీవితాలలో గొప్ప కార్యము చేయనుగాక. ఈ లోకంలో మనం దేనికోసం అతిశయిస్తున్నామో మనకు తెలియదు. కొంతమంది జ్ఞానమును బట్టి, మరి కొంతమంది వారి కులాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. మనమైతే మన ప్రభువైన యేసు క్రీస్తు యందు, ఆయన సిలువ యందు తప్ప మరి దేని యందు మన వ్యక్తిగతంగా అతిశయించుట మనకు దూరమగునుగాక. మన ప్రభు సిలువ యందు తప్ప మరి దేని యందు మనం అతిశయించకుండా ఉందముగాక. మన ప్రభు సిలువే, ఆయన మరణమే, ఆయన పునరుద్ధానమే మనకు నిత్య జీవాన్ని తీసుకొచ్చాయి, రక్షణ కారణమయ్యాయి అవి. అలాగే ఇంకొక మాట నేను చదువుతూ ఉన్నాను. కొన్ని సమయాలలో ఇట్టి సిలువ మరణం, మన ప్రభు యొక్క సిలువ మరణం, ఆయన పునరుద్ధానం మీ వ్యక్తిగత జీవితాలలో తన కొరింథీయులతో అంటున్నాడు అపోస్తలుడైన పౌలు 1వ అధ్యాయం 17వ వచనములో, యేసయ్య సిలువ మరణం, ఆయన పునరుత్థానం ఒకవేళ మరి మీ జీవితం అది వ్యర్థమైపోతుందేమో చూసుకోండి అంటున్నాడు. యేసయ్య సిలువ మరణం, ఆయన పునరుద్ధానం మీ వ్యక్తిగత జీవితాలు అది వ్యర్థము కాకున్నట్లుగా మనమే చూసుకుందాం. ఆయన మనం చూసుకున్నట్లుగా ఈ 47 దినములు వాక్య వెలుగులో నుండి మన ప్రభు ఈ 47 దినముల్లో ప్రభు యొక్క సిలువలో ఉన్న ఆ శక్తిని మనం అనుభవిద్దాం. మనం ఇంకొక మాట, మరికొంతమంది
ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు 3వ అధ్యాయం 18వ వచనం అంటాడు, మరి కొంతమంది యేసుని తెలుసు, వారికి యేసయ్య జననము తెలుసు, ఆయన మరణము తెలుసు, ఆయన పునరుద్ధానము తెలుసు, ఆయన రెండవ రాకడ విషయం కూడా తెలుసు. కానీ యేసయ్య సిలువ కట కొంతమంది శత్రువులుగా నడుస్తూ ఉన్నారంట. ఎంత విషాదమైన విషయం! యేసయ్య సిలువకు శత్రువులుగా నడుస్తున్న వారు ఉన్నారంట. ఈ వాక్యం వింటున్నా నా ప్రియమైన సహోదరుడా, యేసయ్య సిలువను అత్తుకున్నారా? మీరు ధన్యులవుతారు. ఒకవేళ యేసయ్య సిలువకు శత్రువులుగా మీరు నడిస్తే, మీరు మారు మనసు పొందడానికి మీ జీవితాలు మరొక అవకాశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. అలా 1 కొరింథీ రాసిన పత్రికలో 11వ అధ్యాయం 26వ వచనములో ప్రభు అంటున్నారు అక్కడ, నా శరీరంలో మీరు భుజిస్తే, నా రక్తాన్ని మీరు పానము చేస్తే, మీరు నా శరీరమును తింటే, నా రక్తము మీరు పానము చేస్తే, నా మరణముల కోసం, నా పునరుద్ధానం కోసం ఈ లోకంలో మీరు సువార్త చెయ్యండి అన్నాడు ప్రభు. మీరు ప్రచురించండి అన్నాడు. యేసయ్య సిలువలో ఉన్న 7 సందేశాలు ఇవి. అది మనకి దేవుని శక్తి. యేసయ్య సిలువ వైపు చూద్దాం. ఎవరు ఆయన వైపు చూస్తారో వారి నిత్య జీవాన్ని వారు పొందుకుంటారు. ఈ 47 దినములు కూడా యేసయ్య సిలువను చూద్దాం. మనం ఆ సిలువలో శక్తిని అనుభవిద్దాం. మనం ఒకసారి కన్నులు మూసుకుందాం. మనం మా ప్రియ పరలోకపు తండ్రి, మీ సొంత కుమారుని మాకు వెనుదీయలేదు. మీ ప్రియ కుమారుని మీరు మా కొరకు ఈవిగా మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. యేసయ్య సిలువ మరణం ఈరోజు మాకు నిత్య జీవాన్ని తీసుకొచ్చింది. మీ సిలువను గుర్చిన వార్త మాకు శక్తిగా అది మార్చబడింది. ఈ వాక్యం విన్న వారి యొక్క జీవితంలో ప్రతి వారు మీ సిలువ వైపు చూచినట్లుగా వారిని మీరు బలపరచండి. మీరు పైకెత్తబడిన తర్వాత అందరినీ మీరు ఆకర్షిస్తారని చెప్పారు కదా, మీరు ఆకర్షించండి. ఎవరు శత్రువులుగా నడుస్తూ ఉన్నారో వారు మిమ్మల్ని ప్రేమించినట్లు వారి హృదయాల్లో మీరు గొప్ప కార్యము జరిగించండి. ఎవరు మీ సిలువను వ్యర్థము చేస్తున్నారు మీరు వారికి మారు మనసునివ్వండి. మేము ప్రతిరోజు మమ్మల్ని మేము ఉపేక్షించుకొని మా సిలువను మేము ఎత్తుకొని ప్రతిరోజు మీరు మా కొరకు ఉంచిన అడుగు జాడల్లో మేము నడవడానికి మీ కృప దయచేయండి దేవా. ఈ 47 దినములు కూడా మీ సిలువను మేము ధ్యానం చేస్తూ ఉండగా, మీ సిలువ దగ్గర మేము మోకరిల్లడానికి, మేము నేర్చుకోవాల్సిన పాఠాన్ని మేము నేర్చుకోవడానికి మీ కృపనిమ్మని యేసు నామం పేరిట నేను వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా యేసు విమోచన ప్రార్థనా మందిరం, రామాపురం కాలనీ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా. మా ఫోన్ నంబర్స్ 9963299807 మరి ఒక నంబర్ 7032763907.